జూన్ 2 వచ్చిందంటే మన తెలంగాణ వాళ్ళకి కొంచెం స్పెషల్ ఫీల్ ఉంటుంది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది. ఎందుకంటే సెలబ్రేషన్ కన్నా ఏం కొత్త చేంజెస్ వస్తున్నాయి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అప్రోచ్ చూస్తే వన్ థింగ్ క్లియర్, స్కీమ్స్ అనౌన్స్ చేయడం కాదు, అవి యాక్చువల్లీ పీపుల్ లైఫ్లో కనిపించాలి అనే మైండ్ సెట్. ఫస్ట్గా హౌసింగ్, ఇందిరమ్మ హౌసింగ్ ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామందికి ఓన్ హౌస్ లేదు కదా, సో టార్గెట్ ఏంటి అంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఫ్యామిలీకి హౌస్ శాంక్షన్ చేయడం, డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఫాస్ట్ చేయడం, కన్స్ట్రక్షన్ స్పీడ్ పెంచడం. అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉండడం కాకుండా యాక్చువల్గా ఇల్లు కంప్లీట్ అయ్యే స్టేజ్కి తీసుకెళ్లడం. ఇంకా నెక్స్ట్ బిగ్ వన్, పెన్షన్స్ ఎక్స్పాన్షన్. ఓల్డ్ ఏజ్, విడోస్, డిసేబుల్డ్ ఇంకా చాలామందిని యాడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ల్యాక్స్లో న్యూ పెన్షన్స్ అప్రూవ్ అవ్వచ్చు అని టాక్ ఉంది. సింపుల్గా మంత్లీ ఇన్కమ్ లేకపోయినా బేసిక్ సపోర్ట్ ఉండాలి అనే థాట్. ఇంకా ఒక స్ట్రాంగ్ అనౌన్స్మెంట్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్. 5 lakh కవరేజ్ ప్లాన్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయినా, హెల్త్ ఎమర్జెన్సీ అయినా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ షాక్ తగ్గించడం మెయిన్ ఎయిమ్. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ లేయర్. ఉమెన్ సైడ్లో చూస్తే ఇది బిగ్గెస్ట్ ఫోకస్ అనే చెప్పొచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్ లిమిట్ పెంచడం, 5 lakh నుండి 10 lakh వరకు, 0 interest లోన్స్ ఇవ్వడం. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. షాప్స్, పెట్రోల్ బంక్స్, రైస్ మిల్స్ డైరెక్ట్గా ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం. అంటే లోన్ ఇచ్చాం చేసుకోండి కాదు, ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఫుల్ సెటప్ ఇస్తున్నాం అనే లెవెల్. ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీటింగ్స్, బిజినెస్ యాక్టివిటీస్కి ప్రాపర్ ప్లేస్ ఉండాలి అని. అండ్ ఈవెన్ బస్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఉమెన్ గ్రూప్స్ కోసం. సిటీలో చూస్తే హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫ్రీ ట్రావెల్ ఐడియా. డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి టికెట్ టెన్షన్ తగ్గడం, ట్రాఫిక్ కూడా కొంచెం రెడ్యూస్ అవ్వడం. హెల్త్ కేర్ సైడ్లో టిమ్స్ హాస్పిటల్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సనత్ నగర్లో ఇనాగ్రేషన్, ఇంకా వేరే ఏరియాస్లో కూడా ప్లాన్. ఐడియా సింపుల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిటీ ఉండాలి, ప్రైవేట్కి వెళ్ళకపోయినా ట్రీట్మెంట్ దొరకాలి. స్పోర్ట్స్ సైడ్లో కూడా గచ్చిబౌలి స్టేడియంని అప్గ్రేడ్ చేయడానికి ప్లాన్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అని. రూరల్ సైడ్లో అగ్రికల్చర్ అండ్ స్మాల్ బిజినెస్ మీద ఫోకస్, ఫార్మర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో లింక్ చేయడం, డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, ప్యాడీ కాకుండా కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేయడం. సో ఓవరాల్గా చూస్తే ఈసారి జూన్ 2 అనౌన్స్మెంట్స్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. హౌసింగ్, పెన్షన్స్, ఇన్సూరెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ కేర్, అంటే ప్రతి కేటగిరీలో కొంచెం కవర్ చేయాలనే ట్రై. ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఈసారి తెలంగాణ ఫార్మేషన్ డే జస్ట్ హిస్టరీ గురించి మాట్లాడడం కాదు, ప్రజెంట్లో మన డైలీ లైఫ్లో కొంచెం ఈజీ అవ్వాలనే స్టార్ట్ అయిన ఫేస్.